అన్నమయ్య జిల్లా వాల్మీకిపురానికి చెందిన షానల్ అనే మహిళ బతుకు తెరువు కోసం మస్కట్ వెళ్లి నరకయాతన అనుభవిస్తుంది. తన ముగ్గురు పిల్లల భవిష్యత్తు కోసం అప్పులు మరి ఏజెంట్ ద్వారా అక్కడికి వెళ్లిన ఆమె యజమాని చేతిలో తీవ్ర చిత్రహింసలు ఎదుర్కొంటున్నట్లు మహిళ వీడియోలో చెప్పుకొచ్చింది. తనను ఓ గదిలో బంధించి కనీసం అన్నం నీళ్లు కూడా ఇవ్వకుండా నిత్యం దారుణంగా కొడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇక తన యజమానులు ఆరోగ్యం క్షీణిస్తున్నా ఫిట్స్ వచ్చి చనిపోయేలా ఉన్నా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నే నన్ను కాపాడాలి అంటూ కన్నీరు మున్నీరుగా విలపించారు. తనకు ఏమైనా జరిగితే తన బిడ్డలు దిక్కులేని వారవుతారని, ఎలాగైనా తనను స్వదేశానికి రప్పించి రక్షించాలని ప్రాణభయంతో బాత్రూంలో రహస్యంగా వీడియో రికార్డు చేసిన వీడియోను ఆమె శనివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్గా మారింది. ఇక సేట్కు తెలిస్తే నన్ను చంపేస్తాడు అంటూ భయంతో వీడియో తీసి విడుదల చేసింది ఆంధ్రవాసి. ఇక పదే పదే పవన్ సార్ని కాళ్ళు మొక్కుతా నన్ను రక్షించండి అంటూ వేడుకుంది. నన్ను కాపాడండి నా పేరు షానల్, మాది ఊరు వైపాడు లొకేషన్. నన్ను కాపాడండి పవన్ కళ్యాణ్ అన్నా, నన్ను కాపాడండి అన్నా, మీ కాలు కొట్టుకుంటాను. వీడు రోజు కొట్టే పని కొట్టి పెడతానడు. భయపడి బాత్రూంలోకి వచ్చి వీడియో చేసి పెడతానన్నా, నన్ను కాపాడండి అన్నా, మీ కాలు పట్టుకుంటాను, చంపేసినట్టుకుంటాడు. ప్లీజ్ అన్నా పవన్ కళ్యాణ్ అన్నా కాపాడండి. నేను ఇట్లా మస్కట్లోకి వచ్చి ఇరుక్కునేసినానన్నా, నన్ను కాపాడండి అన్నా. ఇంకొంచెంసేపు వస్తే సెల్లు కూడా పెరుక్కునేసి బాగా వాతుతా అన్నాడు. అన్నం నీళ్ళు లేదన్నా, ఒక రూమ్లో బంధించేసినాడన్నా. బాత్రూంలోకి వచ్చి వీడియో తీసి పెడతానన్నా, మీ కాలు పట్టుకుంటాను, నన్ను కాపాడండి అన్నా. నాకు ముగ్గురు బిడ్డలు ఉంటారన్నా, నాకెవరు లేరన్నా పట్టించుకునేదానికి. మీ కాలు పట్టుకుంటానన్నా, నన్ను కాపాడండి, నా బిడ్డల దగ్గరికి నన్ను చేర్చండి అన్నా. ప్లీజ్ అన్నా, నాకు భయం ఎత్తుకుంటాను, మీ కాలు పట్టుకుంటాను. నాకు ఫిట్స్ కూడా వస్తానన్నా వీడు కొట్టే దెబ్బలకి. మీ కాలు పట్టుకుంటాను, నన్ను కాపాడండి అన్నా. లేకపోతే నేను చచ్చిపోయినట్టుకున్నానన్నా. నాకు ముగ్గురు బిడ్డలు ఉన్నారు, ప్లీజ్ అన్నా.